నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. వెస్ట్ ఆసియా రాజకీయ చిత్రపటాన్ని మార్చేసే ఒక భారీ పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ చరిత్రలోనే ఇంతవరకు ఎన్నడూ చూడని విధంగా ఒక మెగా ఎనర్జీ డీల్ కు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్షరాల $35 బిలియన్ విలువైన సహజ వాయువును ఈజిప్ట్ కు ఎగుమతి చేసేందుకు చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. గాజా యుద్ధం కారణంగా ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలకు ఈ గ్యాస్ డీల్ ఒక చెక్ పెడుతుందా? యుద్ధం మధ్యలో ఈ భారీ ఆర్థిక బంధం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? అమెరికా అగ్రరాజ్యం ఈ విషయంలో ఎందుకు ఇంతలా ఆసక్తి చూపిస్తోంది? ఇజ్రాయెల్ ఖజానాకు వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ ఒప్పందం గురించి ఇప్పుడు పూర్తి వివరాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ యుద్ధం వైపు చూస్తుంటే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం సైలెంట్ గా ఒక భారీ ఎకనామిక్ బాంబును పేల్చారు. ఇజ్రాయెల్ దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎనర్జీ ఎగుమతి ఒప్పందాన్ని ఆయన అప్రూవ్ చేశారు. ఈ డీల్ విలువ అక్షరాల 112 బిలియన్ షెకల్స్, అంటే సుమారు $35 బిలియన్. అమెరికన్ ఎనర్జీ, జైన్, చెవ్రాన్, ఇజ్రాయెల్ పార్ట్నర్స్ కలిసి వచ్చే 15 ఏళ్ల పాటు ఈజిప్ట్ కు సహజ వాయువును సరఫరా చేయబోతున్నాయి. ఈ ఒప్పందం ద్వారా వచ్చే ఆదాయంలో సగం కంటే ఎక్కువ, అంటే దాదాపు 58 బిలియన్ షెకల్స్ నేరుగా ఇజ్రాయెల్ ప్రభుత్వ ఖజానాలోకి చేరనున్నాయి. నెతన్యాహు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఇది దేశ భద్రతకు, వ్యూహాత్మక ప్రయోజనాలకు అత్యంత కీలకమైన నిర్ణయమని స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక పరంగానే కాకుండా దౌత్య పరంగా కూడా ఈ ఒప్పందం వెస్ట్ ఆసియాలో ఒక గేమ్ చేంజర్ గా మారబోతుంది. అయితే ఈ డీల్ వెనుక అమెరికా వైట్ హౌస్ చక్రం తిప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఇద్దరు పొరుగు దేశాల మధ్య మళ్లీ స్నేహాన్ని చిగురింపజేయడమే టార్గెట్ గా అమెరికా ఈ మెగా డీల్ ను బ్రోకర్ చేసింది. జో బైడెన్ యంత్రాంగం నెతన్యాహు, ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫత్తా అల్ సిసిల మధ్య ఒక గ్రాండ్ సమ్మిట్ ను ప్లాన్ చేస్తోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ ఇద్దరు అగ్రనేతలు ఒక్కసారి కూడా నేరుగా మాట్లాడుకోలేదు. అందుకే ఈ $multi-billion గ్యాస్ డీల్ ను ఒక ఇన్సెంటివ్ గా చూపిస్తూ వారిని చర్చల టేబుల్ దగ్గరికి తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. కేవలం ఈజిప్ట్ తోనే కాకుండా భవిష్యత్తులో లెబనాన్, సిరియా, సౌదీ అరేబియా వంటి అరబ్ దేశాలతో కూడా ఇలాంటి ఆర్థిక సంబంధాల ద్వారా శాంతిని స్థాపించాలనేది అమెరికా అసలు మాస్టర్ ప్లాన్. మొత్తానికి గ్యాస్ పైప్ లైన్లు గ్యాస్ నే కాదు, ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య స్నేహాన్ని కూడా సరఫరా చేస్తాయా అన్నది వేచి చూడాలి.